విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతో ఫైర్మెన్ పోస్టులు, ఎంటీఎస్ పోస్టులు, ట్రేడ్స్మెన్ మేట్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని జిల్లాల వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి వెంటనే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికి 10వ తరగతి అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి అయితే చెప్తాను. అలాగే ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. 27 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఈ పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా 10వ తరగతి అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి చూసుకుంటే ఫైర్మెన్ పోస్టులు అండి. ఫైర్మెన్ పోస్టులు మొత్తం 247 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్ పోస్టులు 11 ఉన్నాయి. ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులు వచ్చేసి 389 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులకి 10వ తరగతి సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మన ఈ వీడియో థంబ్నైల్ పైన వెంటనే అప్లై చేయండి అనేసి ఎందుకు రాశానంటే కన్నా, ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే అండి చివరి తేదీ. ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెంటనే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఈరోజు రాత్రిలోపు అన్ని వివరాలు తెలుసుకునేసి ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్ లిమిట్ మరియు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఇక్కడ ఫైర్మెన్ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, బ్యాంక్ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫైర్మెన్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్నా మెట్రికులేషన్ పాస్ అనేసి ఇచ్చారు. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ ఎంటీఎస్ పోస్టులో కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులో కూడా ఏజ్ సేమ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఫిజికల్ టెస్ట్లను కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఫైర్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్, చెస్ట్ ఎంత ఉండాలనో తెలుసుకున్నాం. ఫైర్మెన్ పోస్టులకు వచ్చేసి 165 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ ఏమో 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుందన్నమాట. వెయిట్ వచ్చేసి 50 kgs వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఇక సమయం లేదు కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ డీటెయిల్స్ వరకు మాత్రమే, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల వరకు చెప్పాను. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకి హైట్, చెస్ట్తో పని అయితే లేదనమాట. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల వివరాలు అయితే ఇక్కడ పేర్కొనలేదండి. కాబట్టి ఈ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. రాత పరీక్షకు సంబంధించి 150 మార్కుల పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదువుకొనేసి ఉద్యోగాలకి ఈరోజు రాత్రిలోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.